జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కనీసం వాడు స్పృహలోనైనా ఉన్నాడా? చెప్పు, అడుగుతున్నాను కదా. లేదు, పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని చెప్పారు. స్కానింగ్ చేస్తే కానీ ఏ విషయమో చెప్పలేమని చెప్తున్నారు. విరాజ్, భగవంతుడా, నా బిడ్డకి ఏ గతి పట్టించావు తండ్రి? వదినా, ఊరుకో వదినా. హంస, ఎలా ఉండమంటావు చెప్పు. నా బిడ్డకి ఎలాంటి పరిస్థితి వచ్చింది భగవంతుడా? వదినా, ప్లీజ్ వదినా, మన విరాజ్కి ఏం కాదు వదినా. స్కాన్ కి తీసుకెళ్లారు కదా, నువ్వు అసలు ఏం టెన్షన్ పడుకో. అసలు విరాజ్కి ఏం కాదు వదినా. విరాజ్, 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 చిన్నోడా, విరాజ్, కన్నయ్య, చిన్నోడా, విరాజ్, చిన్నోడా, ఒక్కసారి చూడరా. డాక్టర్ గారు ఎక్కడున్నారు? సారు స్కానింగ్ రిపోర్ట్స్ దగ్గర ఉన్నారు, వచ్చేస్తారు. నాన్న విరాజ్, ఏంట్రా నీకు పరిస్థితి? నిన్నిలా చూడ్డానికేనా నేను బతికుంది? విరాజ్, అమ్మనొచ్చాన్రా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా, అమ్మని చూడరా. భగవంతుడా, ఏంటి తండ్రి నాకు ఈ పరీక్ష? విరాజ్, విరాజ్, నీకేం కాదు నాన్న, నీకేం కాదు. ఎలా ఉండేవాణ్ణి ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చావే నువ్వు? వద్దు వద్దు అంటున్నా, వినకుండా నా బిడ్డని బయటికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చావో చూడు. అంత నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే. ఏమే, ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా? ఏ క్షణానైతే ఇంట్లో అడుగు పెట్టావో ఏ సంతోషం లేకుండా చేసావు కదే. విరాజ్, ఆనంద్, చూడరా నీ తమ్ముణ్ణి ఉలుకు పలుకు లేకుండా ఎలా పడున్నాడో చూడరా. విరాజ్, అమ్మా, డాక్టర్స్ ఏమన్నారు? ఇంకా ఏ విషయం చెప్పలేదురా. ఏం జరుగుతుందో ఏమోనని నాకు చాలా భయంగా ఉందిరా. అమ్మా, విరాజ్కి ఏమీ కాదు. మనం ఏం పాపం చేశామో ఏంటో, ఈ ఇంట్లో అన్ని అరిష్టాలే జరుగుతున్నాయి. డాక్టర్ గారు, బాయ్, పేషెంట్ లోపల తీసుకెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? త్వరగా తీసుకెళ్ళు. డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయా? ఏమని వచ్చాయి? డాక్టర్ గారు, మా విరాజ్ కండిషన్ ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదు కదా? కండిషన్ ఇంకా క్రిటికల్గానే ఉందండి, కానీ పేషెంట్ని సమయానికి తీసుకొచ్చారు కాబట్టి ఈ మాత్రం ప్రయత్నం చేయడానికైనా అవకాశం దొరికింది. బ్లడ్ చాలా ఎక్కువ పోయింది, ఎక్కిస్తున్నాము. కాకపోతే ఏంటి డాక్టర్? బ్రెయిన్ థ్రాంబోసిస్.
బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఆయన స్పృహలోకి వచ్చే అవకాశం ఉండదు. ఏంటి కన్నయ్య ఇది? డాక్టర్ చెప్పేది నిజమా? నువ్వు ఇలాగే ఉండిపోతావా? ఏది నీ కోపం? ఎక్కడ నీ ద్వేషం? ఇదిగో నేను నీ పక్కనే ఉన్నాను, నా మీద చూపించు. నువ్వు నన్ను ఎలా చూసినా నాకది ప్రేమే కన్నయ్య. నా నుంచి దూరంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు, కానీ క్షణం కూడా నన్ను వదిలి ఉండలేకపోయావు. నాతో మాట్లాడకుండా మౌనంగా ఉండాలని చూసావు, కానీ నీ మనసు మౌనంగా ఉండగలిగిందా? లేదే. ఇంత ప్రేమని గుండెల్లో దాచుకొని కూడా ఏమీ తెలియనట్టుగా ఎలా ఉన్నావు? అయినా సరే నా పక్కనే కదా ఉన్నావు, నాతోనే కదా ఉన్నావు. ఇప్పుడు కూడా అలాగే ఉండు కన్నయ్య. ఇలా ఇలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు. నేను భరించలేను కన్నయ్య, నేను బతకలేను. లే కన్నయ్య, లే. నువ్వు నన్ను దోషిగా చూసినా, తప్పు చేశానని చూసినా నేనే రోజు బాధపడలేదు. నా భర్తే కదా, భార్య స్థానాన్ని నాకు ఇచ్చాడు కాబట్టే నన్ను అలా అన్నాడు అని కన్నీటిని కూడా సంతోషంగా తుడుచుకున్నాను. కానీ ఇప్పుడు ఏదైనా జరిగితే మాత్రం అందరి ముందు నన్ను నిజంగానే దోషిని చేసిన వాడు అవుతావు కన్నయ్య. అలా చేయకు, అలా చేయకు. లే కన్నయ్య, లేచి నన్ను చూడు ప్లీజ్. నాతో ఒక్క మాట మాట్లాడు కన్నయ్య, మాట్లాడు. లే కన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.